నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శాలిని. ఇక డీటెయిల్స్ చూస్తే యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ శాంతి చర్చల కోసం కీలకమైన వైఖరిని ప్రకటించారు. నాటోలో చేరాలనే ఉక్రెయిన్ లక్ష్యాన్ని వదులుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. అయితే రష్యా నుంచి భవిష్యత్తులో దాడులు జరగకుండా నిరోధించడానికి నాటో సభ్య దేశాల తరహాలో పశ్చిమ దేశాల నుంచి ఖచ్చితమైన భద్రతా హామీలను కోరుతున్నట్లు అమెరికా రాయబారులతో జరిగిన చర్చల్లో ఆయన స్పష్టం చేశారు. మరోవైపు డొనెట్స్క్ ప్రాంతాన్ని వదులుకునే అమెరికా ప్రతిపాదనను మాత్రం ఆయన తిరస్కరించారు. యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ రష్యా యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధమని ప్రకటిస్తూ కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. రష్యా నుంచి భవిష్యత్తులో దాడులు జరగకుండా పశ్చిమ దేశాల నుంచి భద్రత హామీలు లభిస్తే తమ దేశం నాటో కూటమిలో చేరాలనే ప్రయత్నాన్ని విరమించుకోవడానికి సిద్ధమని ఆయన బెర్లిన్లో ప్రకటించారు. ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 28 పాయింట్ల ప్రణాళికలను తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీన్ని జెలెన్స్కీ వ్యతిరేకించగా ఇరు దేశాల మధ్య గత కొన్ని వారాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇక యుక్రెయిన్ శాంతి చర్చలతో కీలక మలుపు జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, శాలిని, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎప్పటి నుంచి జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే. తమ భూభాగం కోసం ఒకరిపై ఒకరు కూడా దాడులు చేసుకున్న సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే. సో రెండు దేశాలు కూడా డి అంటే డి అనేలా కూడా యుద్ధం చేసుకున్నాయి. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక సార్లు మధ్యవర్తిత్వం వహించేందుకు, రష్యాకు ఉక్రెయిన్ కి మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు అనేక సార్లు ప్రయత్నం కూడా చేయడం జరిగింది. సో ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కూడా ఆయన ఫోన్ లో మాట్లాడడం, సో నేరుగా 1-2 సార్లు కూడా భేటీ అయిన సంగతి తెలిసిన విషయమే. సో ఇప్పుడు కొత్త ప్రతిపాదన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 28 పాయింట్ల ప్రణాళికను తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇక మరి దీన్ని ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా తెగేసి చెప్తున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఎందుకంటే అప్పుడు ట్రంప్ మధ్యవర్తిత్వం వహించినప్పుడు కానీ, లేకపోతే జెలెన్స్కీ తోటి ఫోన్ లో సంభాషణ కానీ, లేకపోతే జెలెన్స్కీ తోటి ట్రంప్ భేటీ అయినప్పుడు కానీ కొన్ని ప్రతిపాదనలు అంగీకరించారు అనేది చర్చకు వచ్చింది. అది అంగీకరించారా లేదా అనేది పక్కకు పెడితే చర్చ మాత్రం జోరుగా జరిగింది. కాకపోతే ఇప్పుడు అధికారికంగా 28 పాయింట్ల ప్రణాళికను ట్రంప్ తీసుకొచ్చిన నేపథ్యంలో జెలెన్స్కీ మాత్రం ఆయన వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని నేను ఆమోదించే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా అంటున్నారు. చూడాలి మరి ఎటు దాడి తీస్తుంది. రష్యా ఉక్రెయిన్ మధ్య ఉన్నటువంటి యుద్ధం సంబంధించి కానీ, లేకపోతే వాళ్ళ మధ్య ఉన్నటువంటి కొన్ని సమస్యలకు సంబంధించి కానీ అమెరికా జోక్యం చేసుకున్న తర్వాత ట్రంప్ ఈయన కొన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఇప్పుడు నేరుగా జెలెన్స్కీ వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. కాబట్టి సో మరి చూడాలి ఎటు దారి తీస్తుంది ఏంటనేది కూడా తెలియాల్సింది. సో ఇక ఏదేమైనా సరే ఉక్రెయిన్ శాంతి చర్చల్లో మాత్రం ఒక కీలక మలుపు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జెలెన్స్కీ తీసుకొచ్చినటువంటి కొత్త ప్రతిపాదనకు సంబంధించి నాటో సభ్యత్వం ఆశలు వదులుకునేందుకు కూడా జెలెన్స్కీ సుముఖత వ్యక్తం చేసినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. పశ్చిమ దేశాల నుంచి కూడా భద్రతా హామీలు ఉక్రెయిన్ కోరుతూ ఉంది. ఎందుకంటే పశ్చిమ దేశాల నుంచి కూడా ఖచ్చితంగా భద్రత అవసరం అని చెప్పేసి కూడా ఉక్రెయిన్ ప్రధానంగా కొన్ని డిమాండ్స్ కూడా పెడుతుంది. మరి చూడాలే అంగీకరిస్తారా లేదనేది కూడా తర్వాత తెలుస్తుంది. దేశ భూభాగాన్ని వదులుకోవాలన్న అమెరికా ప్రతిపాదనకు మాత్రం ఖచ్చితంగా ఉక్రెయిన్ మాత్రం నిరాకరిస్తూ వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉక్రెయిన్ దేశ భూభాగాన్ని మేము వదులుకునే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా తెగేసి చెప్తున్నారు జెలెన్స్కీ. కాబట్టి చూడాలి మరి ఇక ట్రంప్ ప్రతిపాదనతో మాత్రం ఉక్రెయిన్ అధ్యక్షుడు మాత్రం చాలా కీలకమైనటువంటి ఇవి నిర్ణయాలను కూడా మనం చెప్పుకోవచ్చు. సైదులు, అలాగే మీరు అన్నట్టు పశ్చిమ దేశాల నుంచి అయితే భద్రతా హామీలు ఇటు యుక్రెయిన్ కోరుతుంది. సో యుక్రెయిన్ కోరినట్టుగా ఆ దేశాలంటే భద్రతా హామీలు ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? మనకున్న సమాచారం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఖచ్చితంగా పశ్చిమ దేశాలు కొన్ని దేశాల వరకే ఉక్రెయిన్ కి భద్రతా విషయంలో హామీ ఇచ్చే అవకాశం ఉంది. మిగిలిన దేశాలు ఇవ్వకపోవచ్చు అని చెప్పేసి కూడా అంటున్నారు. సో అవసరమైతే కొన్ని దేశాల్లో కూడా కొంత ట్రంప్ కూడా జోక్యం చేసుకునే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ చర్చలకు సంబంధించి దేశ భూభాగాన్ని వదులుకోవాల్సిందే అని చెప్పేసి అమెరికా ప్రతిపాదనకు సంబంధించి ఉక్రెయిన్ నిరాకరించింది. కాబట్టి సో ఇక పశ్చిమ దేశాలకు సంబంధించిన భద్రత విషయంలో కూడా అమెరికా జోక్యం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మరి ఏ దేశాలు అమెరికాకు తలగ్గుతాయి ఏంటి అనేది కూడా మనకి
తర్వాత తెలుస్తుంది అని చెప్పేసి కూడా సమాచారం. రైట్, థ్యాంక్ యూ సైదులు.